జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీ అద్దంకి దయాకరణ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నాతోటి మిత్రులందరికీ, కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా విఫలమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. వారికి అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకోవడం తప్ప, రాజ్యాంగాన్ని సవరించడం తప్ప ఇంతవరకు రాజ్యాంగాన్ని భారతదేశానికి, పేదలకు, దళితులకు ఉపయోగపడేలా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ప్రతిసారి మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా 400 సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని రద్దు చేసి మన ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తామన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతోనే ఉంది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ మాల మాదిగలను విడగొట్టి మధ్యలో గొడవలు పెట్టి ఇవాళ మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ని మర్చిపోయి అంబేద్కర్ గారి పట్ల అవహేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం విన్నాము. తనకున్నది అంబేద్కర్ని మర్చిపోయి బాబు జగజ్జీవన్రావుని మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఏ పార్టీలో అయినా ఉండండి, బీజేపీ పార్టీకి మాత్రమే ఓటేయండి అనే సందర్భాలు కూడా మనం విన్నాం. కాబట్టి మిత్రులారా, మనకున్నటువంటి మిత్రులతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతోటి అంతా మమేకమై మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ పెద్దలకు జై భీములు.